మధ్యలో వచ్చేయండి. వంట అయిందా? వాళ్ళు బయలుదేరిపోయారు. మాట వచ్చేస్తుంది. వంట మొదలైపోయింది చెప్దామని వచ్చాను. నువ్వు ఎంత కాక పట్టినా సరే నీకన్నా మంచి సంబంధం వచ్చిందయ్యా. నువ్వే పట్టుకెళ్ళిపోయావు. నేను చెప్పాను కదా అమీర్పేట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయించొద్దని. సరేలే, నేను తర్వాత ఫోన్ చేస్తా. ఏమైందే చారు? ఏం చెప్పనయ్య గారు, మా ఇంటి పక్కన సుజాత వాళ్ళ అబ్బాయిని వద్దన్నా సరే అమీర్పేట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసింది. సుజాత ఎవరు? ఓ ఆ సుజాత. మనకి తెలిసిందేగా అమీర్పేట్ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళ గతి. ఊరికో ఆంధ్రాలో ఉండరే. ఇప్పుడు ఈ బీటెక్ చదివే వాళ్ళు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకునే వాళ్ళు తప్ప. కానీ అమీర్పేట్ లో ఉండే వాళ్ళు మాత్రం బాగా చెడిపోతున్నారు సార్. అందరు అలా ఉండరు, మంచిగా చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రాబ్లం వాళ్ళతో కాదు సార్, వాళ్ళ చుట్టుపక్కల ఉండే హాస్టళ్ళు. అసలే వయసులో ఉన్న అమ్మాయిలు, వాళ్ళ చుట్టూ తిరిగే అబ్బాయిలు, లవ్ స్టోరీలు, పబ్బులు, సినిమాలు. అవన్నీ తిరగడానికి వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు సంవత్సరానికి ఎన్నిసార్లు ఎగ్జామ్ ఫీజు కడతారు? సంవత్సరానికి 2 సార్లు. వీళ్ళు నెలకోసారి కడతారు. నెలకోసారి ఎట్లా వస్తాయి డబ్బులు? బుక్స్ అంటారు, ల్యాప్టాప్ రిపేర్ అంటారు, మొబైల్ రీఛార్జ్లు అంటారు. అదే ఫీల్డ్ ట్రిప్ కూడా. ఊరుకో, ఫోన్ చేసి కనుక్కోరా ఏమిటి? మీ పిచ్చి గాని సార్, డబ్బులు అవసరం ఉన్నంత సేపు ఫోన్ ఎత్తుతారు కానీ అవసరం తిరిగాక ఫోన్ ఎందుకు ఎత్తుతారు? హలో, కట్ చేసారా? మళ్ళీ చేయండి. ఏదో మీ అంత మంచి సంబంధం కాదు గాని. మళ్ళీ కట్ చేసారా? ఏదో మీ అంత మంచి సంబంధం. అమ్మాయి శిల్పా, వంట చేసావా? వద్దు, ఆపేసేయ్. అర్జెంట్ పని ఉంది. మీ బ్యాగు అర్జెంట్ నా బ్యాగు. మరి మీ బాబాయ్లు? ఏడిసారి ఎదవలు ఇళ్ల మీద పడి బతికేస్తుంటారు. పిల్లవని పెళ్లిళ్ళు కూడా వెళ్ళి తినేస్తుంటారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాలే. మీ బ్యాగు. వస్తానే తమనేలు, వస్తాను. జాగ్రత్త. మీ అంత మంచి సంబంధం. ఆపండి. అమ్మయ్యా. ఫోన్ మర్చిపోయాను.